అసలు ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ తో 100 కోట్ల షేర్ వసూలు చేయడం సాధ్యపడుతుందా? సుమారు 150 కోట్లు దాటి గ్రాస్ వసూలు చేయడం జరిగే పనేనా? అన్ని సినిమాలకు కుదురుతుందో లేదో చెప్పలేం కానీ మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి మాత్రం అది సాధ్యపడింది. ఆయన నటించిన ఖైదీ నంబర్ 150 ఇక పూర్తిగా థియేటర్ల నుండి తప్పుకుంది. మరి ఎన్ని రన్స్ కొట్టాడో చూద్దాం పదండి. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఖైదీ ఏకంగా 78+ కోట్లు షేర్ వసూలు చేశాడు. ఆ తర్వాత అమెరికాలో అనుకున్నట్లు $1 మిలియన్ రికార్డుల్లో కాస్త వెనుకబడినా కూడా సుమారు $2.5 మిలియన్ వరకు గ్రాస్ లాగేసి ఏకంగా 8.9 కోట్లు షేర్ వసూలు చేశాడు. విశేషం ఏంటంటే అమెరికాలో కంటే కూడా కర్ణాటక నుండి ఈ ఖైదీ నంబర్ 150కి 9.1+ కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాల నుండి వచ్చిన కలెక్షన్లు కలుపుకుంటే మొత్తంగా ఖైదీ నంబర్ 150 నుండి 104+ కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అంటే 104 కొట్టే అవుట్ అయ్యాడనమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రీమేక్ సినిమా అయినప్పటికీ తనదైన పంతాలో కొత్తగా తెరకెక్కించిన వినాయక్ నిజంగానే ఇప్పుడు ఒక మెగా సక్సెస్ సాధించాడని చెప్పాలి. అలాగే నిర్మాతగా రామ్ చరణ్ అరంగేట్రం కూడా అదిరిపోయింది. ఇక కాజల్ కు కూడా ఎన్నాళ్ల నుండో రాని ఒక మెగా హిట్ వచ్చేసింది. మొత్తానికి ఖైదీ నంబర్ 150 చిరంజీవి రీ ఎంట్రీ కూడా అదిరిందంతే.